ఆయన ఎవరిని ఉద్దేశించి అది గుంటనక్కలు అన్నాడు ఉండొచ్చు. ఆ పదమే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు గుంటనక్కలు ఎవరు తేల్చాల్సిన అవసరం ఉంది. మరి సీఎం అన్నాడు కదా, సీఎమే తేల్చాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి విద్యార్థి సంఘాలను అన్నాడా, లేకపోతే అదే భూమిని కాజేయాలని యూనివర్సిటీ భూములను వేలంపాట వేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎవరు అనేది తేలాలని వాళ్ళ ఆందోళనలు రోజుకో విధంగా చేస్తారు. ఒక రోజు క్యాండిల్ ర్యాలీ అంటారు, ఒక రోజు మొత్తం నేను చూసినా సార్ అక్కడ అంతా పిక్చరైజేషన్, అంటే బయోడైవర్సిటీ కావచ్చు. అసలు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయితే కాదు, కంప్లీట్గా మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండరు. సో భావాలు అంటే భాష వేరైనా వాళ్ళది భావం మాత్రం ఒకటే. అక్కడ ఉన్నటువంటి భూముల్ని సీఎం రేవంత్ రెడ్డి నుంచి, గవర్నమెంట్ నుంచి కూడా అంటలేరు, సీఎం రేవంత్ రెడ్డి నుంచి కాపాడుకోవడానికి మా ఈ ఆందోళనలు అంటున్నారు. బట్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన కరెక్టేనా, సమంజసమా? మీరు దాన్ని వ్యతిరేకిస్తారా లేకపోతే స్వాగతిస్తారా ఏంటి? 1000. నీకు ఇంకోటి, వాళ్ళు ఇంకా ట్రైలర్ కూడా స్టార్ట్ కాలే, వాళ్ళ కథ వేరే ఉంటుంది వాళ్ళతో. అంటే ఈ బ్యాచ్తో లేను కావచ్చు, కానీ ఒక 24-25 ఏళ్ళ కింద నేను అలా సమయం గడిపినోని, వాళ్ళ థింకింగ్ వాళ్ళతో నేను రోజులు ఉన్నాను. ఢిల్లీ యూనివర్సిటీలో కూడా వాళ్ళతో చాలా టైం గడిపినోని. వాళ్ళ థింకింగ్ విధానం కానీ, వాళ్ళ మాట్లాడే విధానం కానీ, నువ్వు అన్నవు ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ తీసుకునే విధానం నాకు కూడా కొన్ని సూట్ అవుతాయి. వాళ్ళతో క్యాండిల్ ర్యాలీలు చేస్తారు, శవయాత్రలు చేస్తారు, పోలీసులు అడ్డుకున్న లాఠీ చార్జీలు, స్లోగన్స్ కూడా డిఫరెంట్, చింపేసి స్లోగన్స్ ఎంత డిఫరెంట్ గా అంటే నాన్ స్టాప్ సార్. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎక్కడ తగ్గుతలేరు. నేను పోయి కవరేజెస్కి కంటిన్యూగా 1 వీక్ నుంచి పోతున్నా. అసలు ఎట్లుందంటే వాళ్ళ స్లోగన్స్ డిఫరెంట్. గో బ్యాక్ తెలంగాణ పోలీస్, గో బ్యాక్ సీఎం రేవంత్ రెడ్డి. అసలు వాళ్ళ స్లాంగ్ డిఫరెంట్గా ఉంది, వాళ్ళు అనే పదాలు వినసొంపుగా ఉన్నాయి. అసలు నిజంగా దాంట్లో జెన్యున్ గా వాళ్ళు ఫైట్ చేస్తున్నట్టు అయితే అనిపించింది. మీరేం చెప్తారు? 2000 జెన్యున్. నేను అసలు వాళ్ళ ఇక్కడ కాదు, నేను చెప్తున్నా కదా, అసలు తెలంగాణ సంపదే కాదంటున్నది, అది జాతీయ సంపద. అది విద్యార్థి ఏ యూనివర్సిటీది అయినా కానీ, ఏ కళాశాల, ఏ పాఠశాల అయినా కానీ, అరే అది భావదరిద్రం. అది నువ్వు కాలేజీల భూములు అమ్ముకుంటా, కళాశాల భూములు అమ్ముకుంటా, యూనివర్సిటీల భూములు, అంతకు మించిన దరిద్ర పాలనకి ఏముండదు. కానీ ఆ భూములు అసలు గవర్నమెంట్వే కాదు, కోర్టే డిసైడ్ చేసింది అనేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక ప్రభాకర్ గురించి వద్దు, ప్రభాకర్ గురించి మాట్లాడే అవసరం లేదు ఇక్కడ. ఒకటి నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే, ఈరోజు ప్రభాకర్ స్టేట్మెంట్, వాళ్ళ స్టేట్మెంట్, ఇలా యూనివర్సిటీస్ అవుతుంది, యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకే ఉంటుంది. ఇక జీవితంలో పాలనకు రానోళ్ళు, ఇక జీవితంలో అవకాశాలు మంత్రులు కానోళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.